ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిలు ధ్యానము టీ కోపాలోని తుఫాను. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనము. శ్రమల మార్గము గుండా ఎవరైతే వెళ్ళుచున్నారో అట్టి వారికి ఈ వాక్యము మహాధైర్యమునిచ్చును. దేవుని వాక్యములో నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనములో చెప్పబడినట్లుగా పరిశోధనలు జలములు, తుఫానులు, వరదలు మొదలగు వాటికి పోల్చబడి ఉన్నవి. ప్రపంచములోనున్న జలములన్నిటినీ మన సర్వశక్తి గల దేవుడు తన చేతి పొడిసిటిలో పట్టుకొనగలిగినప్పుడు సముద్రములోని నీళ్లలో ఒక బొట్టు నీటి బిందువు వలె ఉన్న మన యొక్క శ్రమలు ఏ విధము చేతనైనను మన యొక్క ఆత్మీయ జీవితమునకు భంగము కలిగించలేవు, దానిని నశింపజెయ్యనూ లేవు. మన యొక్క పరిశోధనలన్నీయూ ఒక టీ కోపాలోని తుఫాను వంటివే. యోర్దాన్ నది వంటి శోధనలలో మునిగి నశించిపోవక యేసు జయధ్వనితో నన్ను కాపాడిన ప్రేమను మరువలేను. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ఒక బలమైన హస్తము ఆదుకొనుచున్నదని నీవెన్నడనూ మరిచిపోవద్దు. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. మన ప్రేమగల దేవుని యొక్క హస్తములు ఎంతో విశాలమైనవిగాను శక్తివంతమైనవిగాను ఉన్నందున ఏ అపవాది కూడా ఆయన హస్తములో నుండి మనలను అపహరింపజాలడు. మన చిన్నతనము వైపు చూచుటకు బదులు మన దేవుని యొక్క గొప్పతనము వైపు చూచెదము కాక. మన బలహీనతను చూచుటకు బదులు మన దేవుని యొక్క బలము వైపు చూచెదము కాక. మన స్వల్ప పరిమితుల వైపు అనగా లోపముల వైపు చూచుట కంటే మన కొరకు ప్రభువు ఉంచిన అంతులేని అపరిమితమైన కృప వైపు చూచెదము గాక. కీర్తనాకారుడు చెప్పిన విధముగా మన జీవితములను కూడా అద్భుతమైనవిగా మార్చగల గొప్ప మహాత్మ్యము గల అద్భుతవంతుడైన దేవుడు మనకున్నారు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.